నమస్తే, నేను మీ వాస లక్ష్మణ. పద్మశాలి కుల బాంధవులారా, ఒకసారి ఒక పద్మశాలి బిడ్డగా ఆలోచించండి. దయచేసి. మనం జై పద్మశాలి, జై మార్కండేయ, జై చేనేత, జై నేతన్న అని మనం నినాదం చేస్తున్నాం. కానీ మన పద్మశాలి సమాజంపై ఏ విధంగా అణచివేత జరుగుతుంది, ఏ విధంగా కుట్ర జరుగుతుంది, అది మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తలేమో అని నాకు అనిపిస్తుంది. మిట్లారా, ఇప్పుడే నేను ఒక నేత కార్మికుడు దంపతులు ఇప్పటిదాకా మాట్లాడినారు. వారి బాధలు విన్న తర్వాత ఒక పద్మశాలి బిడ్డ ఆలోచిస్తే కన్నపు నీళ్ళు వచ్చినాయి. ఇలాంటి సమస్యలు పద్మశాలి జిఎస్టీ దగ్గరికి ప్రతిరోజు నేత కార్మికుల సమస్యలు కావచ్చు, మన పద్మశాలి సమస్యలు కావచ్చు, పదుల సంఖ్యలో వస్తుంటాయి ప్రతిరోజు. వారికి ఒక నమ్మకం ఒక నమ్మకాన్ని కలిగించడం, మీకోసం మేమున్నామని నమ్మకాలు కలిగించడం వల్ల వారు బాధలు చెప్తూ ఫోన్ చేస్తుంటే ఎంత బాధ అనిపిస్తుంది అంటే నేనేమంటున్నా, ఇంత పెద్ద జనాభా ఉండి, ఇంత పెద్ద ఓటు బ్యాంక్ ఉండి, ఇలా మన కులవృత్తి కాపాడుతున్నటువంటి నేత కార్మికుల పట్ల ప్రభుత్వాలు వివక్ష చూపిస్తున్నాయి, ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయి, ప్రతిపక్షాలు కూడా మాట్లాడడం లేదు. మరి మన కోసం మనమే ఆలోచించుకోవాలి కదా, అవునా కదా మిత్రులారా? ఎందుకంటే ఇప్పుడు నేత కార్మికుల పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే, వాళ్ళు పని చేస్తేనే కుటుంబం గడిచే పరిస్థితి. ఈ మధ్య కాలంలో తీసుకుంటే నేత పరిస్థితి స్తంభించిపోయింది. దీనివల్ల అసలు నిజంగా పద్మశాలి సోదరుడు, ఒక పద్మశాలి బిడ్డగా ఆలోచించు. మనం బానిసలమా? రాజ్యాంగం మనకు హక్కులు కల్పించలేదా? ఎందుకు మనం నిశ్శబ్దంగా ఉంటున్నాం? మన సమాజం గురించి మనం కాకపోతే ఎవడు ఆలోచిస్తాడు? ఎంత బాధ అంటే, నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ప్రభుత్వాలు పట్టించుకుంటలేవు, ప్రతిపక్షాలు పట్టించుకుంటలేవు. మేము ఈ 5 ఏళ్ళ ఉద్యమంలో ఒక నమ్మకాన్ని ఇచ్చినాం పద్మశాలి సమాజానికి, నేత కార్మికులకు కూడా ఒక నమ్మకాన్ని ఇచ్చినాం. ప్రతిరోజు పదుల సంఖ్యలో మా దగ్గర సమస్యలు వస్తున్నాయి, మరి ప్రభుత్వాలు పట్టించుకుంటలేదు, అన్యాయం చేస్తున్నాయి, ఏ గింతైనా కాడికి వస్తున్నాయి. ప్రతిపక్షాలకు కూడా ఈ ప్రతిపక్షాలకు కూడా ఏమన్నా అర్థమైతలేదు. వీణా కొడుకులు కూడా ఓట్లప్పుడే మనం గుర్తుకొస్తున్నాం. ప్రతిపక్షాలు కానీ, ప్రభుత్వానికి కానీ, రాజకీయ నాయకులకు కానీ, విధవలందరికీ కూడా, ఈ విధవలకు, ఈ రాజకీయ నాయకుల ఫాల్తు నా కొడుకులకు, ఈ సన్నాసులకు, మన పద్మశాలిలకు కేవలం ఓట్లప్పుడే గుర్తుకొస్తున్నాం మనం. ఇట్లాంటి వాళ్ళు తప్ప అనిపిస్తుంది కావచ్చు. అప్పుడేమో నేత కార్మికులకు ఇది చేస్తాం, చేనేత కార్మికులు ఇది చేస్తాం, ఎలక్షన్లకు వస్తారు. ప్రభుత్వం గద్దెరెక్కిన తర్వాత నేత కార్మికుల పట్ల వివక్ష చూపిస్తే మన నిశ్శబ్దంగా ఉండేందుకు మనం ఏమైనా చేత కదా మనమా? ఏ పౌరుషం లేదా మనకు? ఇలా ఒక చీమ కాలు కింద పడి చచ్చిపోయేటప్పుడు ఓ కాల నన్ను చంపుతున్నావు కానీ నేను చచ్చిపోయినప్పుడు నిన్ను కూడా చచ్చిపోతా ఉంటుందట. ఆ మాత్రం పౌరుషం మనకు లేదా? మనం పద్మశాలి బిడ్డగా ఆలోచిద్దాం. కొద్దిగా పద్మశాలి బిడ్డగా ఆలోచిస్తే మన సమాజాన్ని తట్టుకునే శక్తి ఏ రాజకీయాలకు లేదు, ఏ ప్రభుత్వానికి లేదు. పండబెట్టి తొక్కుదాం నా కొడుకుల్ని. జై పద్మశాలి.